హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట్ స్పైన్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ మూర్తి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. స్పైన్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది అది నిజమేనా సార్? స్పైన్లో మోస్ట్ కామన్గా మనకి ఇండియాలో ఉండే ఇన్ఫెక్షన్స్ అండి ట్యూబర్క్లోసిస్. ట్యూబర్క్లోసిస్ అనేది మనం అందరూ ఛాతీకి వస్తుంది అనుకుంటారు, కానీ ఛాతీ తర్వాత ఎక్కువగా వచ్చేది ఎముకలకి. ఎముకల్లో మోస్ట్ కామన్గా వచ్చేది వెన్నుపూసకి. అయితే ఇది ఏజ్ గ్రూప్కి పరిమితం ఏం లేదండి, ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. ఈవెన్ ఐ హ్యావ్ ఎ పేషెంట్, నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ 3.5 సంవత్సరాల అబ్బాయి టీబీ స్పైన్ తోటి. అంటే ఈ వెన్నుపూస వల్ల ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్, ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్లు అని ఉంటాయి. ఫస్ట్ డిస్క్కి ఇన్ఫెక్షన్ చేరి ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే పక్క ఎముకలకు చేరుతుంది. అంటే డిస్క్ అంటే 2 వెన్నుపూస ఎముకల మధ్యలో ఉండే పదార్థం. ఈ డిస్క్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ 2 పక్కన అడ్జసెంట్ బోన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యి ఇప్పుడు వెన్నుపూస అంటే ఎముక మధ్యలో నరం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చీమ వెళ్ళి నరాన్ని ఒత్తినప్పుడు మనకి కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ, నడవలేకపోవడం కానీ, విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ పేషెంట్ నడుచుకుంటూ వస్తుంటే చెప్పచ్చు ఈయనకి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని. అంత కామన్గా ఉంటుంది, అంత టిపికల్గా కనిపిస్తుంది అది. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు హ్యావ్ ఈ వెన్నుపూసకి ఇన్ఫెక్షన్స్ అనేవి. వెరీ 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 కామన్ అని చెప్పను. నెలలో అట్లీస్ట్ ఒక నేను చేసే ఆపరేషన్స్లో ఒక 5 నుంచి 10% ఈ ఇన్ఫెక్షన్స్ జరిగేటే ఉంటాయి. పూర్వం అంటే ఒక 10 ఏళ్ల క్రితం దాకా ఆల్మోస్ట్ టీబీ అనేది వెరీ కామన్గా ఉండేది. టీబీ ఇన్ఫెక్షన్స్ అంటే వెన్నుపూసకి. తర్వాత ఇప్పుడు మోస్ట్ కామన్ టీబీ ఈజ్ నాట్ వెరీ వెరీ కామన్. ఇది టీబీ అని ట్రీట్ చేయడానికి లేదు. ఆల్వేస్ మనకి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారణ చేసుకోవాలి, అది దేనివల్ల వచ్చిందని. టీబీ కాకుండా వేరే బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు, ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. సో అందుకనే వీటికి తప్పనిసరి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆపరేషన్ చేసి కూడా ఆ టిష్యూని ఆ చీముని పరీక్షకు పంపించి ఆ టీబీయా లేకపోతే వేరే ఆర్గానిజమ్స్ అని నిర్ధారణ చేసుకుని దానికి తగ్గట్టు మందులు ఇవ్వాలి. ఇన్ ద సెన్స్ టీబీకి కూడా అందరికి ఒక రకమైన మందులు ఉండవండి. అంటే వయసుని బట్టి అని కాదు, మన బాడీ వెయిట్ని బట్టి కూడా టీబీ మందులు సక్రమంగా అయ్యాలి. అందరికీ ఒకటే విధంగా ఒక డోస్ అంటూ ఉండదు. ఇప్పుడు 50 కిలోల వాళ్ళకి ఒక డోస్ ఉంటుంది, 60 కిలోలకు ఒకటి ఉంటుంది, 70 కిలోల డోస్ మార్చుకోవాలి. అయితే వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది. టీబీ కాకుండా నెక్స్ట్ కామన్గా వచ్చేది ఎనీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. దాట్ ఏంటంటే డిపెండ్స్ అండి. అంటే వాళ్ళ మనుషులకి వాళ్ళు ఏమైనా సపోజ్ ఏమైనా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉన్నారనుకోండి, అంటే క్యాన్సర్ వల్ల ఈ ఇమ్యూనో సప్రెషన్ జరుగుతుంది, వాళ్ళకి సివియర్ పెయిన్ ఉందంటే మన దృష్టిలో పడాలి, అదే ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు టీబీ వెన్నుపూసకని. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ అన్కామన్ ఇన్ స్పైన్. ఇట్ ఈస్ వెరీ కామన్లీ సీన్, బట్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ వెరీ 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 ప్రాపర్లీ. జస్ట్ అందరికీ ఒకటే మందని కాదు, ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుని దానికి మందులు ఇవ్వాలి మనం. సో ఈ ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా ఉందా సార్ దీంట్లో? అంటే స్పైన్ మేనేజ్మెంట్లోనండి, దెర్ ఆర్ మల్టిపుల్ న్యూ టెక్నాలజీస్ ఇన్ స్పైన్ సర్జరీ. లైక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనేవి వెరీ కామన్గా జరుగుతున్నాయి. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యూజన్ సర్జరీస్ అనేవి, ఇప్పుడు ఫ్యూజన్ సర్జరీస్ కానీ స్పైనల్ స్టెబిలైజేషన్స్ అనేవి మినిమల్ ఇన్వేజివ్ ఫిక్సేషన్ జరుగుతూ ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ ఫిక్సేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెన్నుపూస సర్జరీ చేసినప్పుడు రెగ్యులర్ కన్వెన్షనల్ టెక్నిక్లో, అంటే రెగ్యులర్ కన్వెన్షనల్ టెక్నికే ఇప్పటికి కూడా మనం 100 ఆపరేషన్ చేస్తే 70% అయ్యే జరుగుతుంది. కన్వెన్షనల్ టెక్నిక్స్కి అవి అవుట్డేటెడ్ అని చెప్పడానికి లేదు. ఈ ఫ్యూజన్ సర్జరీస్ కానీ కన్వెన్షనల్ టెక్నిక్స్ ఆర్ దే ఆర్ టైమ్ టెస్టెడ్. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనేవి ఏంటంటే అందరూ ఫిట్ కాదు దానికి. అంటే అన్ని కండిషన్స్కి మినిమల్ ఇన్వేజివ్ చేయడానికి ఉండదు, కొన్ని కండిషన్స్కే చేయాలి. కానీ ఆ కండిషన్ ఫిట్ అయ్యి పేషెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తే మినిమల్ ఇన్వేజివ్, ఎందుకంటే మినిమల్ ఇన్వేజివ్ కన్వెన్షనల్ ప్రొసీజర్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అట్లీస్ట్ 30 to 40% ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంప్లాంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మనం వాడే స్క్రూస్ కానీ అవన్నీ. సో మినిమల్ ఇన్వేజివ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెన్నుపూస ఆపరేషన్ చేసినప్పుడు కండరాన్ని మనం ఎముక నుంచి తొలగించి చేస్తాం. ఇదేంటంటే కండరాన్ని తొలగించకుండా చేస్తాం. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనం కండరమే మన నిటారుగా నుంచోబెట్టేది కండరాలే. సో ఇప్పుడు తొలగించలేదనుకోండి మనకి ఆ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ పోస్ట్ సర్జరీ ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సర్జరీస్లో ఉన్నంత ఉండవు, కొంచెం బెటర్గా ఉంటాయి. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఆర్ వెరీ కామన్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఇప్పుడు
ఫ్రాక్చర్స్కి వెరీ కామన్గా చేస్తాం. అన్ని ఫ్రాక్చర్స్ 90% ఆఫ్ ద ఫ్రాక్చర్స్ అన్లెస్ వాళ్ళకి కాళ్ళు చచ్చిపడి పోకపోతే, అంటే వెన్నుపూస నరం మీద ఒత్తిడి లేకపోతే వాటికి మినిమల్ ఇన్వేజివ్ ఫిక్సేషన్స్ చేస్తాం. ఇంటర్ బాడీ ఫ్యూజన్స్, టీలిఫ్ అని, ఓలిఫ్ అని ఇట్లాంటివి చేస్తాం. ఇంకా రీసెంట్గా వచ్చిందంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటే అది కొన్ని 2 చిన్న హోల్స్ పెట్టి చేస్తారు. బట్ వీటికి కూడా చాలా లిమిటెడ్ ఇండికేషన్స్ ఉంటాయి. అన్నిటికీ ఎండోస్కోపీ చేయలేం మనం. అంటే పీపుల్ ఇప్పుడు ఏంటంటే మా ఓపీకి వస్తారు, సార్ ఎండోస్కోపీ చేస్తారు. అరే బాబు నీకు ఎండోస్కోపీ కుదరదురా అన్న వాళ్ళకి, అంటే అన్ని కేసులు ఎండోస్కోపీతో చేయలేము అన్నట్టు. ఎండోస్కోపీకి ఉండాల్సిన ఇండికేషన్స్ ఎండోస్కోపీకే ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి థింగ్స్ దట్ కొత్త టెక్నాలజీ వస్తే మనం చేసేయాలని అట్లా కాదు. ఆల్వేస్ డోంట్ అడాప్ట్ ద టెక్నాలజీ ఎట్ ద ఎర్లియస్ట్. దానివల్ల ఉన్న బెనిఫిట్స్ కానీ నష్టాలు కానీ చూసుకునే వీ షుడ్ అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ. సో దేర్ ఆర్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండి. బట్ ఇప్పుడు అంటే ఇదే ప్లాట్ఫామ్ అనుకోండి చెప్పడానికి, అందరూ ఏంటంటే బిగ్గెస్ట్ న్యూ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇంజెక్షన్స్ అనుకుంటున్నారు. పిఆర్పి ఇంజెక్షన్స్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరిగిన బిగ్గెస్ట్ మెడికల్ స్కామ్ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అండి. ఇన్ ద సెన్స్ ఇవ్వచ్చేమో కొన్ని కండిషన్స్లో కూడా చేస్తున్నారు కదా సార్. దేనికేం చేస్తున్నారు మేడం? ఆ జాయింట్ ఈ జాయింట్ ఏ జాయింట్ కైనా ఓకే. పిఆర్పి జాయింట్స్ జుట్టుకి కానీ షోల్డర్కి కానీ ఓకే, దే మే బి ఎఫెక్టివ్. అంటే టెండినైటిస్ ఉన్న కేసెస్లో పిఆర్పిస్ బాగానే పనిచేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ జరిగే బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే ఇందాల అనుకున్న లంబార్ కెనాల్ స్టోన్స్. అంటే వెన్నుపూసలో మామూలుగా డయామీటర్ 14 mm 15 mm అంటాం. ఆ 1 mm డయామీటర్ ఉన్న వాళ్ళు కూడా ఇంజక్షన్లు ఇస్తాం తగ్గిపోద్దని. అసలు లాజికే లేదు దాంట్లో. అసలు ఆ ఇంజక్షన్ ఇస్తే ఎట్లా సెట్ అవుతుందని. అది కాకుండా ఇంకా మోకాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. ప్రతి జాయింట్ మోకాలు వంగిపోయిన గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నా కానీ ఈ పిఆర్పి ఇంజక్షన్లు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అంట. కొత్తగా ఏం రాలేదండి, ఇవన్నీ కొత్త మోసాలు అంతే, ఏమి కొత్త టెక్నాలజీస్ కాదు. రివిజన్ సర్జరీస్ అంటే ఏంటి సార్ అసలు? రివిజన్ స్పైన్ సర్జరీస్ అంటే సపోజ్ ఒక పేషెంట్కి ఒక సర్జరీ చేసామనుకుందాం, లైక్ L4 L5లో ఫిక్సేషన్ చేసాం. ఫిక్సేషన్ చేసినప్పుడు మోస్ట్ కామన్గా మేము చూసే రివిజన్ సర్జరీస్ ఏంటంటే రీసెంట్ పాస్ట్ మేబీ 3-4 years నుంచి సర్జరీస్ డన్ ఇన్ నాన్ స్పైన్ సెంటర్స్ కానీ, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్, బట్ మాకు వచ్చే చెప్తానండి. మోస్ట్లీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు L4 L5 సర్జరీ చేశారనుకోండి, L4 L5 స్క్రూస్ చేసి వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏమవుతుంది, ద ఐడియా ఆఫ్ సర్జరీ ఎప్పుడు ఉండాలంటే స్పైన్ స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయడం అంటే మీరు స్క్రూస్ వేస్తే స్టెబిలైజ్ అయిపోదు. ఆ స్క్రూస్ ఇంకా కదలకుండా ఆ భాగాన్ని L4 L5ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ అంటే ఫ్యూజ్ చేయాలి. ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ డిస్క్ అనే భాగాన్ని తీసేసి ఆ ప్లేస్లో గ్రాఫ్ట్ పెట్టడం, బోన్ పెట్టడం, లేకపోతే కేజెస్ అంటాం. రెగ్యులర్ చేసేది కేజ్ ఫిక్సేషన్ చేయాలి. దాన్నే ఇంటర్ బాడీ ఫ్యూజన్స్ అంటాం. మోస్ట్ కామన్గా మేము చూసేది ఏంటంటే ఇంటర్ బాడీ ఫ్యూజన్స్ చేయట్లేదు ఈ మధ్యకాలంలో. స్క్రూస్ వేస్తున్నారు, నరం మీద ఒత్తిడి తీస్తున్నారు, అది కూడా కొంత తీయడం వదిలేయడం జరుగుతూ ఉంది. వదిలేయడం వల్ల వాళ్ళు ఏమైందంటే వితిన్ లెస్ దాన్ వీ హ్యావ్ పేషెంట్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ లెస్ దాన్ 2-3 weeks సివియర్ పెయిన్ తోటి వచ్చేస్తారు. దాంతో ఏమైతే ఈ ఫ్యూజన్ అనేది, అంటే ఇంటర్ బాడీ ఫ్యూజన్ చెప్తే ప్రాబ్లం ఏంటంటే ఈ వెన్నుపూసలో వేసిన స్క్రూస్ ఎక్కువ కాలం హోల్డ్ చేయవు. ఎముక అతుక్కుంటేనే అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఎత్తుకోలేదంటే ఆ స్క్రూస్ ఊడిపోవడం కానీ స్క్రూస్ ఇరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే మనం అన్నీ చూస్తున్నాం ఈ మధ్య. అంటే మా దగ్గరికి వచ్చి అంటే మాది స్పెసిఫిక్గా స్పైన్ సెంటర్ అయిపోయేటప్పటికి, అంటే మా ఈ కిమ్ సన్షైన్లో ఏంటంటే ఆర్థోపెడిక్స్లో మల్టిపుల్ బ్రాంచెస్ అండ్ స్పైన్ ఈజ్ డిఫరెంట్ బ్రాంచ్ అయ్యేటప్పటికి మేము అదే చూస్తున్నాం అన్నట్టు. స్క్రూస్ మాల్ పొజిషన్ చేయడం, అంటే స్క్రూస్ ఒక్కోసారి సరిగ్గా వేయకపోవడం, అంటే ఈ నరాన్ని తగులుతూ ఉంటాయి వాటితోటి, కానీ స్క్రూస్ ఊడిపోవడం, ఈ ఫ్యూజన్ చేయకపోతే వాటికి మళ్ళీ చేయడాన్ని రివిజన్ సర్జరీస్ అంటాం. ఈ బయట నుంచి వచ్చి మన ఫెయిల్యూర్స్ అంటాం. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఫెయిల్యూర్స్. అదర్ థింగ్స్ ఏంటంటే రివిజన్ సర్జరీ అంటే అదే భాగాన్ని చేయమన్నట్టు. సపోజ్ L4 L5 చేసాం సర్జరీ, మీ పై భాగం L3 L4కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రాపర్గా ఇంటర్ బాడీ ఫ్యూజన్ చేశారు L4 L5కి, అయినా కానీ మీకు L3 L4లో ప్రాబ్లం రావచ్చు. దాన్ని అడ్జసెంట్ సెగ్మెంట్ డిజీజ్ అంటాం. అడ్జసెంట్ సెగ్మెంట్ డిజీజ్ వస్తే వీ డోంట్ కాల్ దెమ్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ వాట్ యు కాల్
దాన్ని ఏమంటారంటే నార్మల్గా ఇప్పుడు L4 L5లో జరిగిందో ఇట్ ఈస్ L3 L4లో కూడా జరగచ్చు. అప్పుడు దాని ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యూజన్స్. L4 L5ని ఎక్స్టెండ్ చేసుకుంటాం L3 L4 అండ్ L3 4 చేస్తే మరి L2 3 కూడా అవ్వచ్చు పై భాగంలో కూడా. సో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ నాట్ ఫెయిల్యూర్స్ బట్ ఇట్స్ లైక్ రెగ్యులర్ డీజనరేటివ్ ప్రాసెస్ అన్నట్టు. అందుకని దీస్ ఆర్ కాల్డ్ రివిజన్ సర్జరీస్. రివిజన్ సర్జరీస్కి నడుములో ఉండొచ్చు, మెడలో కూడా ఉంది. మెడలో కొంచెం అరుదు, కానీ నడుములో అయితే నాట్ ఎట్ ఆల్ అన్కామన్. ఇంకోటి ఏంటంటే రివిజన్ సర్జరీ అంటే సపోజ్ ఇప్పుడు L4 L5 L5S1కో దేనికో డిస్క్ ఆపరేషన్ చేస్తాం. డిస్క్ ఆపరేషన్ చేసినప్పుడు మీకు అదే ఏరియాలో మళ్ళీ డిస్క్ వచ్చే అవకాశం డిపెండ్స్ ఆన్ ఏజ్ టు ఏజ్. యంగ్ పీపుల్ అయితే ఆల్మోస్ట్ 20%, అంటే 5 మందికి 10 మందికి చేస్తే అట్లీస్ట్ ఇద్దరు మళ్ళీ అదే ప్లేస్లో డిస్క్ ప్రాబ్లమ్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రికరెన్స్ ఆఫ్ డిస్క్ అంటాం. రికరెన్స్ ఆఫ్ డిస్క్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ కాన్సిక్వెన్స్ అంతే. కాన్సిక్వెన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు డిస్క్ బయటకు వచ్చి నరాన్ని వచ్చింది, కానీ మనం డిస్క్ ఆపరేషన్ చేసి మొత్తం డిస్క్ తీయలేము. కొన్ని రోజులకో ఒకసారి 3 వారాలకి రావచ్చు. మిగతాది అయితే బోన్కు అతుక్కున్న డిస్క్ అది కూడా డిస్క్ నుంచి బోన్ నుంచి సపరేట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. దట్ వీ కాల్ ఎస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎనీ డిస్క్ ప్రొసీజర్ ఆర్ డిస్కెక్టమీ. సో రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఫెయిల్యూర్ కాదు, అది ఎవరికైనా జరగచ్చు, ఏ చేతుల్లో అయినా అవ్వచ్చు. వరల్డ్ వైడ్ లిటరేచర్లోనే ఆల్మోస్ట్ 20% కేసెస్ అవి. సో మళ్ళీ రికరెన్స్ వస్తే ఏం చేస్తారంటే, రికరెన్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓన్లీ మళ్ళీ డిస్కెక్టమీ చేస్తాం, లేదంటే ఫ్యూజన్ సర్జరీ చేస్తాం. ఫ్యూజన్ సర్జరీ అంటే మొత్తం డిస్క్ తీసేసి ఇంకా బోన్ కదలకుండా స్క్రూస్ వేసి బిగిస్తాం అన్నట్టు. సో ఈ స్పైన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఆపరేషన్స్ అవి చేయించుకున్నప్పుడు కొన్ని రోజులకి పక్షవాతం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? చేయించుకోకపోయినా కూడా ఆపరేషన్ అనేది చేయించుకుంటే పక్షపాతం రావడం అనేది, అంటే పక్షపాతం అంటే ఒక చెయ్యి వీక్నెస్, కాలు వీక్నెస్ అంటే మన కామన్గా ఏంటంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్ పోస్ట్ సర్జరీ అంటాం. బట్ వెరీ వెరీ అన్కామన్ అండి. అంటే ఐ డోంట్ సే అసలు ఉండవు అని చెప్పను, కానీ ఉండొచ్చు, మేబీ 5 to 6% ఛాన్సెస్ ఉంటుంది, కానీ వెరీ రేర్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ఏ ప్రాపర్ హ్యాండ్ ఆర్ వెల్ ట్రైన్డ్ పర్సన్స్లో ఉంటే ఈ పక్షపాతం పోస్ట్ సర్జరీ అనేది చాలా తక్కువ. అంటే కొన్ని రోజుల తర్వాత ఉండదు, వస్తే ఇమ్మీడియట్ మనకి సర్జరీ అయిపోయినా తెలిసిపోద్ది వీక్నెస్ వచ్చేసింది అని. వీక్నెస్ ఎందుకు రావచ్చు అంటే ఆపరేషన్ జరిగినప్పుడు నరానికి దెబ్బ తగలడం కానీ, ఆర్ మనం వేసే స్క్రూస్ ఏమైనా వెళ్ళి నరాన్ని ఒత్తిడి పెట్టినప్పుడు దాని పొజిషన్లో లేకుండా వేరే చోట వెళ్ళినప్పుడు ఈ వీక్నెస్ ఆర్ పక్షపాతం అనకూడదు కానీ వీక్నెస్ అంటాం, వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సర్జరీ చేయకపోయినా వస్తుందని అడుగుతుంది. దేర్ ఇస్ వెరీ గుడ్ పాసిబిలిటీ. టు గివ్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పేషెంట్కి ఒక డిస్క్ ప్రాబ్లం ఉందండి, వాళ్ళకి చెప్తాం చేంజ్ చేసుకోండి సర్జరీ, ఎందుకంటే నొప్పిని భరించలేరు మీరు. ఒక్కోసారి డిస్క్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే డిస్క్ సివియర్గా నరాన్ని నొత్తినప్పుడు కూడా వీక్నెస్ రావచ్చు. సపోజ్ నడుములో తీసుకుంటే దాన్ని ఫుట్ డ్రాప్ అంటాం, లేకపోతే కాడా ఈక్వెనా సిండ్రోమ్స్ అంటాం. కాడా ఈక్వెనా సిండ్రోమ్ అంటే ఓన్లీ వీక్నెస్ కాదు, మీకు యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ కూడా పోతుంది. ఇంకా మెడలో సర్వైకల్ మైలోపతీస్, నడుములో వీప్ భాగంలో డార్సల్ మైలోపతీస్, వీటిని మనం అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చాడంటే టైంపాస్కి అయితే రాడు కదా, కంప్లైంట్ తోటే వస్తాడు. ఆ కంప్లైంట్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్నోస్ చేసుకొని, సపోజ్ మైలోపతి అంటే వాళ్ళకి పెద్దగా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ నడుస్తుంటే తేడా ఉందండి, తిమ్మిర్లు అంటారు, కానీ దోస్ ఆర్ ఐడియల్ కండిషన్స్ ఫర్ సర్జరీ. అంటే అవి కొంచెం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది, అయితే కంప్లీట్ చేతుల్లో కాళ్ళలో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాను కదా, నడుములో డిస్క్ వచ్చింది, చాలామంది చెప్తారు వద్దు డిస్క్ ఆపరేషన్ చేయించుకోకు మళ్ళీ వచ్చే మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇదే డిస్క్ ప్రాబ్లం మీకు కంప్లీట్గా కాడా ఈక్వెనా రూపంలో, కాడా ఈక్వెనా అంటే కంప్లీట్ యూరిన్ మోషన్ కంట్రోల్ పోయిందంటే ఎవడు బాధ్యుడు? ఇప్పుడు నీకు సలహా ఇచ్చినోడైతే బాధ్యత తీసుకోడు కదా. సో అందుకనే టేక్ ఎ వైజ్ అడ్వైస్. అదే చెప్తాను, అంటే మీరు అందరినీ నమ్మమని చెప్పను, బట్ గో టు ఏ ప్రాపర్ క్లినిషియన్, మళ్ళీ ఫేమస్ అని చెప్పాను, మంచిగా అడ్వైస్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంటే ఆపరేషన్ చెప్తే తప్పు, ఆపరేషన్ చెప్పనోడు మంచోడు అని కాదు. చాలామంది అనుకుంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు మందులు తగ్గించేస్తారంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ. అంటే కొంచెం సూపర్ అగ్రెసివ్ ఉండద్దు, కానీ మనం ఈ ప్రాబ్లం వస్తుందని ముందే గ్రహించాలి. చాలామంది ఏంటంటే ఆ డాక్టర్ గారు వెళ్తే అన్ని మందులతో మంచి చేసేస్తారు, మంచి మందులతో తగ్గిపోతారు. నాట్ ఆల్వేస్. బీయింగ్ సబ్ ఆప్టిమల్ ఈజ్ నాట్ గుడ్. కరెక్ట్గా ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతే. ఈ పేషెంట్కి ఇచ్చేయాలంటే అదే చేయాలి, అంతేగాని సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ చేయకూడదు.
సో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఎవరికి వస్తాయి సార్? లేడీస్కి వస్తాయా, జెంట్స్కి వస్తాయా అంటే ఏం చెప్తారు? ఈ జెండర్ రేషియో ఏం లేదండి. జెండర్ రేషియో ఇస్ సేమ్. వాళ్ళకి రావచ్చు, సేమ్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకటే విధంగా ఉంటాయి. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ మగవాడికి స్పైన్ ప్రాబ్లం వచ్చిందంటే వాడు నెక్స్ట్ డేని వచ్చి చూపించుకుంటాడు, నాకు నడుము నొప్పి వచ్చేసింది, కాలు నొప్పి వచ్చేసింది అని. ఆడవాళ్ళు ఏంటంటే ఏముంది లేని ఇంట్లోనే ఉంటాయి కదా నాకేం ప్రాబ్లం అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చే స్టేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ నడవలేని పరిస్థితి, కాళ్ళలో వీక్నెస్ వచ్చే పరిస్థితి వస్తారు. దీనికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, both the parties, the lady and his husband or whoever father or daughter. అట్లా ఎట్లా జరుగుతుందంటే వైఫ్ అనుకుంటుంది ఏముందిలే నేను ఇంట్లో ఉండే అనుకుంటుంది, మొగుడు అనుకుంటాడా ఎటు పోదులే కదా ఇంట్లోనే ఉంటుంది. బట్ అల్టిమేట్లీ సఫర్ అయ్యేది లేడీ. మేము చాలా కామన్గా చూస్తాం ఇది. ఫీమేల్ పేషెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా కాళ్ళలో వీక్నెస్ ఫుడ్ డ్రాప్ తోటే వస్తుంది. అంటే ఇక ఇప్పుడు పర్లేదు కానీ పాత జనరేషన్స్ అంటే ఇప్పుడు కొంచెం పెరిఫరీస్ నుంచి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ లేడీస్ మాత్రం అదే పొజిషన్లో వస్తారండి ఇప్పటికీ. అంటే కొన్ని కండిషన్స్, నాట్ ఆల్వేస్. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు చూసుకుంటే వ్యవసాయదారులు వాళ్ళ లేడీస్ కూడా పొలానికి వెళ్తూ ఉంటారు, మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం వచ్చేస్తారు ముందే. కానీ ఇంట్లో పని చేసుకుని అంటే పొలానికి వెళ్ళకుండా అటు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో గృహిణులు అంటారు కదా, గృహిణులు మాత్రం ఆల్మోస్ట్ వీక్నెస్ పొజిషన్లో వస్తారు. నేను చెప్తా వాళ్ళ హస్బెండ్కి చెప్తాను నీ వల్లే వచ్చిందని చెప్తాను. నేను నీ వల్లే వచ్చిందంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేదు అంటే ఆమె ఎంత వెరీ ఇంపార్టెంట్ కదా. ఐ మీన్ జస్ట్ దే కెనాట్ సే దట్ నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకేం అవసరం అనేది తప్పదు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, ఈ వీక్నెస్ వచ్చినప్పుడు రికవర్ అవ్వడం చాలా తక్కువ. సో వీక్నెస్ రాకముందే చేసుకోవాలి. అందరూ అనుకుంటారు, అందరంటే ఈవెన్ ఫిజిషియన్స్, డాక్టర్లు కూడా కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, వీక్నెస్ ఏం లేదుగా ఎందుకు ఆపరేషన్ అంటారు. వీక్నెస్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. బిగ్గెస్ట్ ఇండికేషన్ అంటే ఆపరేషన్కి రీజన్ పెయిన్ అండి. పెయినే, అంతకుమించి వేరేదేం లేదు. అందరూ ఏంటంటే కాల్ వీక్నెస్ అయిపోయినా, కాల్ వీక్నెస్ అయ్యేదాకా వెయిట్ చేయకూడదు. సో నేను మీ స్పైన్ సిఎంఈస్లో కానీ, అంటే సిఎంఈస్ అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అదే చెప్తాను. ద బిగ్గెస్ట్ ఇండికేటర్ ఫర్ స్పైన్ సర్జరీ ఇస్ పెయిన్. ఇంకోటి ఏంటంటే స్పైన్ సర్జరీస్ అనేవి ఏంటంటే లైఫ్ స్టైల్ సర్జరీస్. లైఫ్ స్టైల్ సర్జరీస్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఎక్కువ దూరం నడవలేరు, దాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు అట్లా. సో ఇంత ముందంటే ఇంట్లో ఎవడో అని చూసుకున్నారు, అట్లా కాదు. ఎవరి న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవడు కూడా ఇండివిజువల్గా ఉండాలి. సో అందుకని ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి లైక్ సపోజ్ రోజు అయితే నొప్పితోడు భరించలేరు, కొంత దూరం పోవాలంటే ఏదో సహారా కావాల్సిన అవసరం లేదు, వీటికన్నిటికీ చేసుకోవాలి సర్జరీస్. వాటే లైఫ్ స్టైల్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ మేము చేసే సర్జరీస్ కూడా కంపల్సరీ చేయాల్సిన సర్జరీస్ ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. నొప్పి ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉండతే ఇంట్లో ఉంటే ఆ ఇబ్బంది కూడా ఉండదు. కాదు ఏంటంటే అట్లా ఉండలేరు కదా జనాలు. వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్. ఇందాల నుంచి రోల్ ఆన్ అంటున్నారు, అట్లా వీ షుడ్ రోల్ ఆన్. సో దానికే లైఫ్ స్టైల్ సర్జరీస్ అంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. చూసారు కదా, స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ పివి సత్యనారాయణ మూర్తి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.